సాగునేస్తం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నల్గొండ జిల్లా మున్గోడు మండలం కొంపల్లి గ్రామంలో గొర్రెలు మేకలు సాగు చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారిని కలవబోతున్నాం. రోజు రోజుకు నాన్ వెజ్ ప్రియుల సంఖ్య పెరుగుతూ పోతుంది. అయితే ప్రస్తుతం మాంసానికి ఉన్న డిమాండ్కు తగ్గ సప్లై లేదు. కాబట్టి మేకలు గొర్రెల పెంపకం డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయగలిగితే లక్షల ఆదాయాన్ని పొందవచ్చు. శ్రీనివాస్ రెడ్డి గారు మేకలు గొర్రెల పెంపకం కోసం ఒక వారం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఒక ఎలివేటెడ్ షెడ్ నిర్మించుకొని గత ఏడాది నవంబర్లో 71 జీవాలతో ఈ పెంపకాన్ని ప్రారంభించారు. ఈ షెడ్ కెపాసిటీ 100 జీవాలను పెంచవచ్చు. అరెకరంలో 100 గొర్రెలను లేదా మేకలను ఈజీగా పెంచుకోవచ్చు. షెడ్ నుంచి కిందికి పడ్డ లిటర్ కూడా అమ్ముకోవచ్చు. శ్రీనివాస్ రెడ్డి గారు తర్వాత రాబోయే రోజుల్లో బ్రీడింగ్ చేయాలనే ఆలోచన ఉందని అంటున్నారు. బ్రీడింగ్ ఫార్మ్స్కి గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంటుందని, NLM నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా 50% సబ్సిడీ కూడా పొందవచ్చని అంటున్నారు. అంతేకాకుండా శ్రీనివాస్ రెడ్డి గారు ఎలివేటెడ్, నాన్ ఎలివేటెడ్ షెడ్లలో మేకల గొర్రెల పెంపకంపై ఇంకొన్ని రోజుల్లో ట్రైనింగ్ ప్రారంభిస్తానని అంటున్నారు. మరి దీనిలో ఖర్చు, ఆదాయాలు మొదలైన అన్ని విషయాల గురించి శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే, నా పేరు విజయ్ కుమార్. మీరు చూస్తున్నది సాగునేస్తం ఛానల్. ఈరోజు మనం నల్గొండ జిల్లా మున్గోడు మండలం కొంపల్లి గ్రామంలో ఎలివేటెడ్ షెడ్లో మేకల గొర్రెలు పెంచుతున్న శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్కారం సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు మేకల గొర్రెలు పెంచినప్పుడు ఎలివేటెడ్ షెడ్ ఎందుకు ఎంచుకున్నారండి? అంటే గ్రౌండ్ షెడ్లో అయితే నీట్నెస్ ఉండదు, అది పోయిన పెంట కానీ అదంతా దానికి అంటుకొని శుభ్రత ఉండదు అని చెప్పేసి ఎలివేటెడ్ షెడ్లో అయితే దాన్ని లిటర్ కానీ యూరిన్ కానీ మొత్తం కింద పడిపోతుంది. సో ఆ ఫ్లోర్ వచ్చేసి ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఒక హైజీన్ వాతావరణం క్రియేట్ చేయడానికి అని పెట్టారు. ఓకే, అంటే మీరు స్టార్ట్ చేయకముందు ముందు ఏమన్నా ఇక్కడ చూసి మీరు స్టార్ట్ చేసుకున్నారండి? చూసామండి, 4-5 ఫార్మ్స్ విజిట్ చేసి చూసాము, వాళ్ళు ఎలా కట్టారో చూసేసి దాని ప్లాన్ బేస్ చేసుకొని మేము కూడా కట్టాము. ఓకే అండి, ఇది ఎంత స్పేస్లో తీసుకున్నారు మీరు ఇది షెడ్? షెడ్ వచ్చేసి 30x35 అండి, 1550 SFT వస్తుంది. ఓకే, అంటే ఎన్ని జీవాలు ఇక్కడ పెంచుకోవచ్చు? 100 జీవాల వరకు దీంట్లో పెంచుకోవచ్చు అండి. ఎలివేటెడ్ షెడ్లో లాభాల గురించి ఏమైనా చెప్పగలుగుతారా? లాభాలు అంటే దీంట్లో బేసిక్గా చూసుకుంటే వెయిట్ గెయిన్ బాగా వస్తుంది. ఇప్పుడు శుభ్రత కానీ, ఎప్పుడు వాటర్ సదుపాయం ఉంటుంది. సో మనం వేసే ఫుడ్ దానికి బాడీకి తొందరగా అరుగుదల అవుతుంది. సో బేసిక్గా దీనివల్ల ఏంటంటే మనకు వెయిట్ గెయిన్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్గా వెయిట్ గెయిన్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఎలివేటెడ్ షెడ్ లో కింద మొత్తం అంతా జాలీ లాగా ఉంటుంది కదండి, సో లిటర్ కానీ అదంతా కింద పడుతుంది. మరి వాతావరణ మార్పుల వల్ల దానికి ఏం ఇంపాక్ట్ ఉండదండి? ఏముండదండి, అది ఎండాకాలం వేడి గాలి ఏం రాదండి. ఒరిజిన్ ప్లాస్టిక్, దాంతో ఏ ప్రాబ్లం ఉండదు. అది కూడా క్లీన్ చేస్తూ ఉంటారండి మీరు? అది అంటే డైలీ ఒకసారి ఈవినింగ్ టైంలో ఊడ్చేస్తాము, అంతేగాని వేరే వాటర్ పెట్టి అట్లాంటిది ఏం క్లీన్ చేయం, కానీ జనరల్గా ఊడుస్తాం. ఓకే అండి, ఇప్పుడు అది లిటర్ అండ్ యూరిన్ కింద పడిపోయినా కూడా కింద షెడ్ లో మీరు ఏమన్నా ఇంకేమైనా పెంచుతున్నారా, లేకపోతే ఎట్లా ఉంది అది? కింద షెడ్ లో ప్రస్తుతానికి ఏం లేదు సార్, అది ఎప్పుడు లిటర్ పడతా ఉంటుంది, యూరిన్ పడతా ఉంటుంది. కాబట్టి ఇంకోటి పెట్టుకోవడానికి కూడా అడ్వైజబుల్ కాదు, అది అన్హైజీన్ కిందకి వస్తుంది. అయితే అంటే నా ఉద్దేశం ఏంటి అంటే జీవాలే కాకుండా ఏమైనా పంటకు లేదు పెట్టుకోవడానికి కూడా కుదరదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గుర్ర పెంట ఒక లిమిటెడ్ స్టేజ్ లో బాగుంటుంది, కానీ అంత హై క్వాంటిటీలో వచ్చేసి చచ్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పంటలు. అదే పెంట తీసుకొని మీరు వేరే దగ్గర పెట్టుకోవచ్చు, కానీ యాజ్ ఇట్ ఈస్ అక్కడైతే అడ్వైజబుల్ కాదని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే అండి, ఎంత ఖర్చు అయిందండి? షెడ్కి వచ్చేసి ఒక 6 లక్షల వరకు ఖర్చు అయింది. అవునండి, అంటే జీవాలు ఎన్నిటితో స్టార్ట్ చేసుకున్నారు మీరు? నేను ఒక 70 జీవాలతో స్టార్ట్ చేశాను. అంటే అప్పుడు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పడ్డదండి? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ జీవాలకు ఒక 5 లక్షల దాకా పడిందండి. షెడ్కు ఒక 6 లక్షలు పడింది. ఒక 1 month లో ఒక 40 జీవాల వరకు అమ్మాను. అమ్మి మళ్ళీ ఆ 40 రిప్లేస్ చేశాను. సో టోటల్ షెడ్ ఒక 100 కెపాసిటీ ఫుల్ ఫ్లెడ్జ్ లో ఎప్పుడు అవైలబిలిటీ ఉండాలని ప్లాన్. మీరు పెట్టిన తర్వాత పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉందండి? పబ్లిక్ రెస్పాన్స్ బాగానే ఉందండి. ఇప్పుడు 40 జీవాలు ఒక మంత్ లో అమ్మానంటే రెస్పాన్స్ ఉన్నట్టే. సో అది కాకుండా డైలీ ఒక విజిటర్ అయితే వస్తాడు, అంటే వాళ్ళు మేము ఇట్లాగే చేసుకుందాం అనుకుంటున్నాము, మాకు హెల్ప్ చేస్తారా అంటే మేము కూడా షెడ్ పెట్టుకోండి చూడటానికి అని చెప్పి డైలీ ఒక విజిటర్స్ అయితే వస్తారండి. ఓకే ఓకే అండి, సో ఇప్పుడు మీరు ఫస్ట్ మంత్ 40 జీవాలు అమ్మారంటే గుడ్ రెస్పాన్స్ అంటారు. అంటే ఇది ఎట్లా ఉంటుంది సార్ ప్రాసెస్? ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు జీవం ఎంత కిలో తీసుకొని వస్తారు మీరు? కిలో లెక్కన తీసుకొస్తారా? మేము కిలో లెక్కనే పర్చేజ్ చేస్తాం సార్ మార్కెట్ లో. సో మేము అమ్మటం కూడా కిలో లెక్కనే అమ్ముతాం. ఎంత ఏజ్ ఉన్న పిల్లలు తీసుకొస్తారండి మీరు? పాలు మర్చినప్పటి నుంచి అరౌండ్ 4+ నుంచి తీసుకొస్తాం. 4+ months, 4+ బిలో 6 అండి, బిట్వీన్ 4 to 6 months. ఓకే, ఎంత ఉంటుందండి అప్పుడు వెయిట్? వెయిట్ వచ్చేసి 14 నుంచి
16-17 వరకు ఉంటుంది. ఓకే. ఎంత వరకు మీరు పెంచుతా ఉంటారు? మేము 25+ వరకు పెంచుతారు. ఓకే. అంటే ఎన్ని నెలలు పడుతుందండి అట్లా పెంచాలంటే? మా టార్గెట్ వచ్చేసి 3 monthsలో అండి. 3 monthsలో అచీవబుల్ అవుతుంది. లెస్ దెన్ 3 monthsలో మనం దానికి రాగలం. 3 monthsలో మీరు అంత వెయిట్ గెయిన్ కావాలి అంటే ఏ ఫుడ్ ఇస్తారండి వాటికి? మేము టోటల్ మిక్స్డ్ రేషియో అని TMR అంటారు దాన్ని. ఓకే. ఆ ఫీడ్ ఇస్తాము. టోటల్ మా జీవాలు వచ్చేసి ఫీడ్ మీదనే పెరుగుతాయి. సో మేము బయట గ్రాస్ కానీ తిప్పి అట్లాంటిది ఏమి ఇవ్వం సార్. టోటల్ కంప్లీట్ ఫీడ్ లోనే పెంచుతాం. ఓన్లీ TMR సఫిషియెంట్ సరిపోతుందా మీకు? మినరల్స్ కానీ అవన్నీ ప్రోటీన్స్ దాంట్లో అన్ని ఉంటాయి సార్. టోటల్ TMR అంటేనే టోటల్ మిక్స్డ్ రేషియో. ఓకే. సో ఒక జీవానికి కావాల్సిన అన్ని వైటమిన్స్ మినరల్స్ అన్ని దాంట్లో ఉంటాయి. ఓకే. సో ఇది సక్సెస్ గా ప్రూవ్ కూడా అయింది మాకు. మేము ఒక 1 month ఎవ్రీ వీక్ వెయిట్ చేసేసి వెయిట్ టాలీ చేసాం. పర్చేజ్ వెయిట్ ఎంత ఉంది, ఈ వీక్ గెయిన్ ఎంత ఉంది, ఈ వీక్ గెయిన్, అట్లా 1 month ఎవ్రీ 4 weeks వెయిట్ చేసి చూసాము. సో మాకు ఎక్సలెంట్ గ్రోత్ వచ్చిందండి. ఫస్ట్ రోజు నుంచి కూడా మీరు TMR వాడుతున్నారండి? Day 1 నుంచి TMR. ఒక TMR మీరు వాడక ముందు ఏమైనా తెలుసుకున్నారా వాటి గురించి? అంటే మార్కెట్లో రీసెర్చ్ చేసాము. ఓకే. సో TMR వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే వర్క్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. అంటే మనకు కష్టం అనేది తక్కువ. గడ్డి కోసుకురావటం, గడ్డి వేయటము, సో ఇట్లాంటి అన్ని కష్టాలు తప్పుతాయి మనకు. మాక్సిమం ఏముంటుంది, ఒక టైంకి ఫీడ్ వేయటము, అది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మినిమం లేబర్ తోటి మనం మెయింటైన్ చేసుకోవచ్చు. గడ్డి ఒక ఫుడ్ లాగా ఇస్తే గడ్డికి TMR కి ఎంత డిఫరెన్స్ ఉంటుందండి? అంటే ఖర్చు విషయం కావచ్చు, ఖర్చు విషయంలో ఓకే, TMR వల్ల ఒక 40% మీకు ఖర్చు పెరుగుతుంది. డెఫినెట్ గా ఖర్చు పెరుగుతుంది. సో ఆ 40% కి 100% వెయిట్ గెయిన్ లో కనపడుతుంది. సో మాకు ఏదైతే 2.5 months లో మేమైతే వెయిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మీరు నార్మల్ గ్రాస్ ఇచ్చారనుకోండి, ఇట్ మే టేక్ 5 to 6 months. ఓకే అండి. అంటే ఇప్పుడు గ్రాస్ కి మీరు ఇచ్చిన టోటల్ మిక్స్ రేషియోకి ఎదుగుదలలో ఫాస్ట్నెస్ ఉంటుందని ఒకటి అన్నారు. ఖర్చు పెరిగినా కూడా ఫాస్ట్నెస్ ఉంటుంది. సో మీకు బెటర్ ఈల్డ్ వస్తుంది. అయితే మాంసంలో ఏమైనా తేడా వస్తుందండి? డెఫినెట్లీ అండి. మాంసంలో కూడా మీకు డిఫరెన్స్ ఉంటుంది. ఈ TMR వల్ల, ఫీడ్ వల్ల ఏంటంటే మాంసంలో గట్టిదనం ఉంటుంది. ఓకే. మాంసంలో గట్టిదనం ఉంటుంది. లోపల ఇంటెస్టైన్స్ లో వేస్టేజ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే. సో అదే మీరు బయట తిప్పుకొచ్చేసి గ్రాస్ లో ఉన్నారనుకోండి, సో ఇంటెన్స్లెస్ లో వేస్టేజ్ ఎక్కువ వస్తుంది. ప్లస్ మాంసము క్వాంటిటీ తక్కువ వస్తుంది. బోన్ క్వాంటిటీ ఉంటుంది కానీ మీట్ క్వాంటిటీ తగ్గుతుంది అంటారు. సో మీకు యానిమల్స్ ని చూస్తే అర్థమైపోతుంది, దాని ఫ్యాట్నెస్ అంతా తెలుస్తుంది. మీరు రెగ్యులర్ గా ఎన్నిసార్లు చెక్ చేసుకుంటారండి? మీ పర్యవేక్షణ ఎట్లా ఉంటుందండి దీని మీద? నేను వీక్ అంతా ఇక్కడే ఉంటాను సార్. మాక్సిమం ఒక 1-2 days హైదరాబాద్ వెళ్ళొస్తాను. వీక్లీ 4 days అయితే ఇక్కడే ఉంటాను సార్. అంటే రెగ్యులర్ గా మార్నింగ్ ఈవినింగ్ ఇలా చెక్ చేసుకుంటా ఉంటారా? నేను ఎవ్రీ 1 hour వెళ్ళి రౌండ్ వేసి వస్తుంటాను. ఓకే. సఫిషియెంట్ వాటర్ ఉందా, ట్రేలో ఫీడ్ ఉందా, సో ఎవ్రీ 1 hour విజిట్ చేస్తుంటాను. ఫీడ్ విషయానికి వస్తండి, ఎంత మోతాదులో ఎన్నిసార్లు ఫీడ్ ఇస్తారు మీరు? మేము డైలీ 3 times ఇస్తామండి. ఓకే. అంటే జనరల్లీ అది ఎంత తింటుందండి, ఎంత కన్స్యూమ్ చేస్తుంది ఒక మేక? 1 to 1.2 kgs. ఓకే. డైలీ? సో డైలీ కన్స్యూమ్ చేస్తుంది. మాక్సిమం అయితే 5% ఆఫ్ బాడీ వెయిట్ అంటారు. సో ఈవెన్ లెస్ దెన్ 5% ఆఫ్ బాడీ వెయిట్. ఓకే అండి. అంటే మీరు తీసుకొచ్చినప్పుడు ఎంత పడ్డదండి కిలో? ఏ లెక్కన పడ్డది? మాకు 400 rupees kg పడిందండి. అంటే మీరు ఇప్పుడు అమ్మేది ఎంత అండి? మేము అమ్మేది కూడా 400 rupees kg అమ్ముతున్నాం. అంటే 400 rupees కొని కిలో, మళ్ళీ మీరు TMR తీసుకొని TMR తో మీరు ఫీడ్ చేసి మెయింటెనెన్స్ అన్ని పోను, మళ్ళీ తర్వాత 400కి అమ్మితే మీకు ఏ విధంగా లాభం అండి? ఆ వెయిట్ గెయిన్ అనేది మాకు లాభం వస్తుంది సార్. ఓకే. సో అదే TMR వల్ల బెనిఫిట్ ఏంటంటే ఆ వెయిట్ గెయిన్ అంత ఫాస్ట్ గా వస్తుంది కాబట్టి మనం 5 నెలలకు అమ్మేది 4 నెలలకు అమ్మితే మనకు 2 months లేబర్ కాస్ట్ తగ్గుతుంది. ఓకే. సో టర్న్ అరౌండ్ పీరియడ్ ఫాస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు లేబర్ విషయానికి వస్తే ఎంతమంది లేబర్ అవసరం ఉంటుందండి? మాకు 2 లేబర్ తోటి మేము నడిపిస్తాం. 2 సఫిషియెంట్ ఉంటారు. ఓకే. అంటే రౌండ్ ద క్లాక్ 24 గంటలు ఉంటారా? 24 గంటలు ఇక్కడే ఉంటారు. మీరు ఓన్లీ షెడ్ పర్పస్ అయితే ఒక్క లేబర్ తోటి కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే మీకు వేరే పని ఏమి ఉండదు. ఓన్లీ ఫీడ్ వేసుకోవడం, శుభ్రం చేసుకోవటం, గడ్డి కోసుకొచ్చడం అట్లాంటి పనులు ఏమి ఉండవు కాబట్టి మీకు ఒక్క పర్సన్ తోటి కూడా చేసుకోవచ్చు. మీరు చాపింగ్ లేకపోతే ఇట్లాంటి ఏమన్నా ట్రై చేశారా? అంటే గడ్డి చాప్ చేసి ఎండబెట్టి ఇట్లా ఏమైనా ట్రై చేశారా? అది గడ్డి ఎండబెట్టాము, అన్ని చేసాము. కాకపోతే ఏంటంటే మాకు TMR వల్లనే అంటే వెయిట్ గెయిన్ కాస్త ఎక్కువ వస్తుంది. కొన్ని ఫుడ్ పెల్లెట్స్ కూడా దొరుకుతాయి కదా? ఫుడ్ పెల్లెట్స్ కూడా ఉన్నాయి. మేము ఓన్ గా తయారు చేసాము. ఫుడ్ పెల్లెట్స్ కూడా ఇస్తున్నాము. అంటే రీసెంట్ గా స్టార్ట్ చేసాం ఫుడ్ పెల్లెట్స్. ఎట్లా ఉందండి? అంటే తీసుకుంటుందా ఫుడ్ పెల్లెట్స్? కన్సంప్షన్ చేస్తుంది. అంటే గ్రాడ్యువల్ గా అలవాటు పడుతున్నాయి. సో మేకలకైతే అది బాగుంటుంది. అంటే మేకలు జనరల్ గా కొరికే పదార్థాలు ఇష్టపడతాయి. సో షీప్ అనేది మామూలు పౌడర్ ఫామ్ అయినా కన్స్యూమ్ చేస్తుంది కాబట్టి కొద్దిగా అడాప్ట్ అవుతున్నాయి, ప్రాబ్లం లేదు. ఓకే. మేకలు అంటే పైన తినేస్తుంది మొత్తం. అదే ఫీడ్ మేకలకు వేసాం అనుకోండి, పైన తినేసి కింద పౌడర్ అంతా వదిలేస్తుంది. ఓకే. గొర్రెలు అయితే మొత్తం నాకేస్తుంది. పెల్లెట్స్ అంటే దేంతో పెల్లెట్స్ ట్రై చేస్తున్నారండి మీరు? సేమ్ TMR తోటి అండి.
ఓన్లీ టీఎంఆర్ తో సేమ్ టీఎంఆర్ తోటి చేస్తున్నాము. తర్వాత ఇంకొక వెరైటీ వచ్చేసి హెడ్జ్ లూస్ అని ఉంటుంది కదా, హెడ్జ్ లూస్ అని లీఫ్ ని డ్రై చేస్తాము. న్యాచురల్ గా షేడ్ డ్రై చేసేసి దాన్ని ఆ లీఫ్ ని టీఎంఆర్ లో 50-50 కలిపి పెడుతున్నాం. ఈ రెండింటికి తేడా ఏం గమనించారండి మీరు? టీఎంఆర్ ప్లస్ హెడ్జ్ లూసన్ లో ప్రోటీన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. సో అడిషనల్ ప్రోటీన్ వాల్యూస్ వస్తుంది. దాంతో ఏంటంటే మీకు కాస్ట్ ఎలా తగ్గుతుంది అంటే టీఎంఆర్ 50% తగ్గిస్తాం కదా. సో 1 kgలో 1/2 kg టీఎంఆర్ ఇస్తాము, 1/2 kg మనం లీఫ్ వేస్తాం కాబట్టి 1/2 kg టీఎంఆర్ కాస్ట్ మనకు తగ్గుతుంది. హెడ్జ్ లూసన్ మీరే పెంచుకుంటారా? మేమే పెంచుతాం. ఇప్పుడు మీరు అన్నట్టు కాస్ట్ కూడా తగ్గుతుంది అన్నారు కదా, మీ ప్రోటీన్ విషయానికి వస్తే మీరు ఎవరన్నా డాక్టర్లు కానీ సంప్రదించి మీరు చెక్ చేసుకుని మేము ల్యాబ్ టెస్టింగ్ చేయించామండి. ల్యాబ్ టెస్టింగ్ రాజేంద్రనగర్లో వెటనరీలో ల్యాబ్ టెస్ట్ చేయించామండి. ఓకే అండి. రోగాల విషయానికి వస్తే ఏ రకమైన రోగాలు వస్తూ ఉంటాయండి? ఇప్పటి వరకు అయితే నాకు డిసీజెస్ అనేది ఏమి రాలేదు. మాక్సిమం కోల్డ్ సీజన్ కాబట్టి ఫ్లూ, కాఫ్ అట్లాంటివి తప్ప వేరే మేజర్ డిసీజెస్ ఏమి లేదు. మోర్టాలిటీస్ కూడా ఏం లేవు. అంటే మీకు డాక్టర్ పర్యవేక్షణ ఉంటుందండి రెగ్యులర్ గా? డాక్టర్ ఆన్ కాల్ అండి. ఆన్ కాల్ ఉంటుంది. అవైలబిలిటీ అయితే ఉంటుంది. అవైలబిలిటీ ఆన్ కాల్. ఓకే. జనరల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఫ్లూ కానీ ఇంకేమైనా వచ్చి ఉంటే అది అంటువ్యాధి, ఒకదానికి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మిగిలిన అన్ని కూడా అవి వస్తూనే ఉంటాయి. అట్లాంటప్పుడు అంటే మీకు రిస్క్ అనిపించిందా, ఏమైనా అనిపించిందా? రిస్క్ ఏం లేదు సార్. ఏదైతే ఫ్లూ మనం చూసామనుకోండి ఇమీడియట్ గా దానికి మెడికేషన్ స్టార్ట్ చేస్తాము. ఓకే. అట్లా ఏం అనిపించలేదు. ఓకే అండి. ఒకవేళ ఇన్ కేస్ వచ్చినా కూడా మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకు తగ్గిపోతుందండి? 3 days లో తగ్గిపోతుంది. ఓకే. యాజ్ యూజువల్ అంటే సేమ్ హ్యూమన్ బాడీ కండిషన్ అండి. మేము ఒకసారి ఇవ్వడం కూడా హ్యూమన్ మెడిసిన్ ఇస్తాం. ఓకే ఓకే అండి. రెగ్యులర్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే మనకి కరెంట్ కన్జంప్షన్ ఏమైనా ఉంటుందండి? కరెంట్ అవసరం ఉంటుందా? కరెంట్ అనేది బేసిక్ గా ట్యూబ్లైట్స్ అండి. ఈవినింగ్ టైంలోనే 2-3 ట్యూబ్లైట్స్ ఉంటుంది. అది కూడా నైట్ లో బంద్ చేస్తాము. ఓకే. సో ఈవినింగ్ 2 hours ట్యూబ్లైట్స్ ఉంటాయి సార్. వాటర్ 24 గంటలు ఉంటుంది. వాటర్ 24 hours. ఇవి కాకుండా మరి ఇంకేం ఖర్చులు ఉంటాయండి? ఇంకే ఒకటే అండి, లేబరు, ఫీడ్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ, ఇంకేముండవు సార్. ఓకే అండి. సో ఎవరైనా కొత్తగా రైతులు, ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, భూమి ఉన్న వాళ్ళు ఇలాంటిది స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఎంత భూమి అవసరం, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం, ఎలివేటెడ్ షెడ్ వేసుకోవచ్చా లేక వేరే మార్గాలు ఉన్నాయా? మీరు ఏమైనా ట్రైనింగ్ కూడా ఇస్తారా? ఇప్పుడు నా షెడ్ చూస్తే ఒక 1/2 acre లో ఉందండి. సో యూ కెన్ స్టార్ట్ విత్ 1/2 acre. తర్వాత మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. మినిమం 1/2 acre లో స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ టీఎంఆర్ అయితే. ఓకే. లేదు ఫీడ్ సొంత ఐ మీన్ గ్రాస్ సొంతంగా పెంచుకోవాలి, ఏమైనా చేసుకోవాలంటే సో దానికి అడిషనల్ మీకు ల్యాండ్ కావాల్సి వస్తుంది. ఓకే. అంటే సొంతంగా గడ్డి పెంచుకోకుండా బయట నుంచి కొనుక్కొని వచ్చి పెడితే ఏమైనా లాభం ఉండే ఛాన్సెస్ ఉంటాయండి? కొనుక్కోవటం అంటే బయట నుంచి మనం పల్లి పొట్టు, పెసర పొట్టు ఇట్లాంటి కొనుక్కొస్తాము. సో దాంట్లో 100% న్యూట్రియంట్స్ మీకు దొరకవు. మళ్ళీ ఒక పార్ట్ ఒక టైంలో ఇవ్వచ్చు, ఒక పూట ఇవ్వచ్చు, కానీ 100% దాని మీద మనం సో ఎదుగుదల కూడా తగ్గుతుంది అంటారు. ఇది ఓన్లీ జస్ట్ లైక్ ఫీలింగ్ స్టమక్. అంటే మీరు అన్నట్టు 1/2 acre లో పెట్టుకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుందండి? బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఒక 6 లక్షలు షెడ్కి వేసుకోండి. మిగతా ఫెన్సింగ్ అదంతా 1 లక్ష వేసుకోండి. ఒక 7-7.5 లో షెడ్ పరంగా అయిపోతుంది. మిగతా అనిమల్ కాస్టింగ్. ఓకే అండి. ఇప్పుడు ఎలివేటెడ్ షెడ్ కాకుండా నార్మల్ గ్రౌండ్ షెడ్ ఉంటుంది కదా, గ్రౌండ్ షెడ్కి దీనికి ఎదుగుదలలో ఏం తేడా ఉంటుందండి? ఎదుగుదలలో మేబీ 10%. అంటే మేమంత అబ్జర్వేషన్ చేయలేదు ఇంకా. నా చేసుకోలేదు కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. సో మేబీ ఒక 5% 5-10% వేరియేషన్ రావచ్చు. ఓకే. అంటే మీ ఐడియా ప్రకారం ఎలివేటెడ్ షెడ్ చేసుకుంటే లీటర్ కానీ యూరిన్ కానీ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి సో క్లీన్లీనెస్ అనేది ఉంటుంది అంటారు. అనిమల్స్ కూడా నీట్ గా ఉంటాయి కదా సార్. అవునండి. వాషింగ్ విషయం కోసం మీరు ఎప్పుడు వాష్ చేస్తారు అనిమల్స్ ని, లేకపోతే అది యాజ్ యూజువల్? అనిమల్స్ ఒకసారి చేస్తామండి, వాష్ చేస్తాము. ఎప్పుడైనా మరీ డర్టీగా ఉంటే వాష్ చేస్తాం. ఓకే ఓకే. అంటే కొత్త రైతులకి ఎవరైనా మొదలు పెట్టుకోవాలంటే మీరు ఇచ్చే సలహాలు సూచనలు లేదండి? చేసుకోవచ్చు సార్, దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మనకు డిపెండెన్సీ ఉండకూడదు. ఓన్ టైం ఇవ్వగలిగితే చేసుకోవచ్చు. డబ్బు ఉంది, ఎవరో పన్నులు పెడితే చేస్తారు అంటే కష్టం కాదు. ఓకే. మన పర్యవేక్షణ ఉండాలి, అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దానికి అవి డెలికేట్ బాడీస్ అండి, అనిమల్సే కదా. అవునండి. దానికి ఏదన్నా చిన్న డిసీజ్, డయేరియా వచ్చినా, ఫ్లూ వచ్చినా మనం చెక్ చేస్తుంటూ ఉండాలి. అదే వర్కర్ అనుకోండి, కేర్లెస్ గా ఉంటారు. ఇప్పుడు చాలా జీతాలతో ఎంతో మంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర భూమి ఉన్నా లేకపోతే లీజ్ తీసుకొని పెట్టుకోని అనుకునేటోళ్ళు చాలా మంది ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే ఇది కూడా ఒకటి కైండ్ ఆఫ్ అట్రాక్షన్ లాగా కనిపిస్తుంది. కస్టమర్ ని అట్రాక్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలా మంది ఇంట్రెస్ట్ కూడా చూపించవచ్చు. అట్లా చూపించాలనుకున్న వాళ్ళకి అంటే వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ చేసుకోగలిగే అంత ఉంటదండి? జాబ్ చేసుకుంటూ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే ఒకవేళ మీకు నమ్మకమైన వ్యక్తి దొరికితే అది ఓకే చేసుకోవచ్చు. ఓకే. సో బేసిక్గా నేను చెప్పేది ఒకటే, మనకు నమ్మకమైంది ఆ వ్యక్తి మనకు చేయగలుగుతాడు అంటే చేసుకోవచ్చు. అట్లేం లేదు, చేయకూడదని ఏం లేదు. ప్రతి ఒక్కరు పెట్టిన వాళ్ళందరూ ఉండాలని ఏం లేదు. కాకపోతే మనకు ఫ్యామిలీ పర్సన్ ఉంటే అడ్వైజ్ ఇవ్వలేదు.
ఓకే. ఓకే అండి. మార్కెటింగ్ విషయానికి వస్తే మీరు మార్కెట్ అనేది ఇక్కడ లోకల్‌నే మీరు మార్కెట్ చేసుకుంటున్నారా? ఏమన్నా హోల్‌సేల్ యాజ్ కూడా ఆఫ్ ఇస్తా టుడే ఉంటారా? లోకల్ మార్కెట్ అండి. హోల్‌సేల్ అంటే ఒకసారి హోల్‌సేల్‌కి వెళ్తే ఏంటంటే బల్క్‌లో తీసేసే పరిస్థితి ఉంటే హోల్‌సేల్‌కి వెళ్ళాలి. ఓకే. ఓకే. సో మాకేంటంటే ఇంకా లాట్‌లో బల్క్ ఒక 30, 40 తీసేసేం రాలేదు. ఓకే. వచ్చినట్టు తీసేస్తాం. ఓకే అండి. బల్క్‌లో వచ్చేసి ఉంటే మీరు మార్కెట్ కూడా ఇస్తా ఉంటారు. మార్కెట్‌కి వేసేస్తాం. అంటే ఇప్పుడు చాలా వరకు పెళ్ళిళ్ళ సీజన్‌లో కూడా మీకు మంచిగుంటది వస్తుంది సార్, కావచ్చు. ఆర్డర్స్ ఓకే. వస్తాయి. మాకు క్వాంటిటీ ఒక 20+ వచ్చాయనుకోండి హోల్‌సేల్ మార్కెట్ కూడా ఇచ్చేస్తాం. ఓకే. ఓకే అండి. ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ నెంబర్ చెప్తారా? 7386623806 టెలిఫోన్ నెంబర్ అండి. ఫామ్ వచ్చేసి కొంపెల్లి విలేజ్, మునుగోడు మండల్, నల్గొండ డిస్ట్రిక్ట్. బాగున్నాయి. ఇవి ఏ పిల్లెట్స్ అండి? ఐ మీన్ హెడ్జులూసన్? దీంట్లో హెడ్జ్ లూసన్ ప్లస్ టిఎంఆర్ మిక్స్ డిఫరెంట్ వెరైటీస్ చేసాము. దీన్ని ఏంటంటే శాంపుల్ పంపిద్దామని చెప్పేసి ఇది టిఎంఆర్ ప్లస్ హెడ్జ్ లూసన్ లీఫ్. ఇది హెడ్జ్ లూసన్ పచ్చిది కాదు, హెడ్జ్ లూసన్ డ్రై చేసిన లీఫ్. ఆ షేడ్ డ్రైయింగ్ చేసేసి డ్రై అయిన తర్వాత ఈ లీఫ్ తీసుకుంటాం. ఓకే. సో మేము లీఫ్ మొత్తం పౌడర్ అయిపోతుందా? పౌడర్ అయిపోతుంది. ఓకే. దులిపేస్తే ఇట్లా అవుతుంది. అదే. అయితే మేము జనరల్ గా ఈ లీఫ్ టెస్టింగ్ చేయించాం. ఓకే. ఈ లీఫ్ టిఎంఆర్ టెస్టింగ్ చేపిస్తే ప్రోటీన్ కాంటెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మా ఫ్యూచర్ ఏంటంటే ఇప్పటి వరకు 100% టిఎంఆర్ మీదనే ఇస్తున్నాము. సో ఫ్యూచర్ లో ఇది 50%, అది 50%. దీనివల్ల ఏంటంటే మనకు కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది. అంతే కదా, టిఎంఆర్ మనకు 20 రూపీస్ కేజీ పడుతుంది అది. ఓకే. సో ఈ లీఫ్ అయితే మనం ఇక్కడ గ్రో చేసుకున్నాం అనుకోండి, మనకి ఇది 50% కాస్ట్ తగ్గిపోయినట్టు. సో ఆ విధంగా చేస్తున్నాం. సూపర్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఎలివేటెడ్ షెడ్లో పైన గొర్రెలు మేకలు పెంచుతూ దాని ర్యాంప్ కింద అసిల్ బ్రీడ్ కోళ్ళను పెంచుతున్నారు. ఈ కోళ్ళు 100% నాటుకోళ్ళు కావు, హ్యాచరీస్లో డెవలప్ చేసిన బ్రీడ్ కోళ్ళు. శ్రీనివాస్ రెడ్డి గారు నెల రోజుల పిల్లలను తీసుకొచ్చి పెంచుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది 7 వారాల కోళ్ళు. వీటిని 100 రోజుల్లో మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఈ కోళ్ళు పగలంతా ఫ్రీ రేంజ్లో బయట తిరుగుతాయి. వీటికి కూడా గొర్రెలు మేకలకు వేసే టీఎంఆర్ ఫీడ్నే వేస్తున్నారు. టీఎంఆర్ ఫీడ్ వల్ల కోళ్ళలో కూడా ఎదుగుదల చాలా బాగుంటుందంటున్నారు. వీటికి ఎటువంటి రోగాలు రాలేదు, మోర్టాలిటీ కూడా లేదంటున్నారు. గొర్రెలు మేకల పెంపకం మరియు కోళ్ళ పెంపకం గురించి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి శ్రీనివాస్ రెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. సో మీ అనుభవాలు మాతో పంచుకునే ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సాగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.